హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేయడం జరిగిందండి. గ్రామీణ పేదలకు 1,00,000 ఇళ్ళనేవి త్వరలోనైతే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ నెల నెలాఖరు నాటికి కేంద్రం నుంచి మంజూరయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. 1,00,000 ఇళ్ళైతే 6-7 లక్షల మంది అర్హులుంటారని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. మిగతా వారికి విడతల వారీగా మంజూరు చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్‌ని నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే సొంత గూడు లేని గ్రామీణ ప్రాంత పేదలకు త్వరలో కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించబోతున్నట్లయితే సమాచారం అండి. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,00,000 ఇల్లు మంజూరీ కానున్నట్లయితే సమాచారం. సంబంధిత కేంద్ర గృహ నిర్మాణ శాఖ పరిశీలనలో ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ నెలాఖరు నాటికి మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్రానికి సమాచారం అందినట్లయితే సమాచారం అండి. ఈ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై గ్రామీణ్ 2.0 పథకం కింద చేపట్టబోతున్నట్లయితే సమాచారం. జూన్ నుంచి లబ్ధిదారులు గృహ ప్రవేశాలనేవి చేయవచ్చంటే సమాచారం అండి. అదేవిధంగా గృహ నిర్మాణాలనేవి కూడా చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లయితే మనకి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. రాష్ట్రానికి అవసరమైన మిగతా గృహాలని కేంద్రం విడతల వారీగా మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో త్వరలోనే 1,00,000 గృహాలనేవి ఏపీ ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు అప్పగించబోతున్నట్లయితే సమాచారం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అయితే అదేవిధంగా రాబోయే రోజుల్లో త్వరలోనే విడతల వారీగా ఇళ్ళనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా వైకాపా హయాంలో ఒక్క ఇల్లు మంజూరు చేయలేదని ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. వైకాపా హయాంలో పట్టణ ప్రాంతాలు యూడీఏల్లో మాత్రమే పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లయితే సమాచారం అండి. గ్రామీణ ప్రాంతంలో 5 ఏళ్లలో ఒక్క ఇల్లు అనేది కూడా నిర్మించలేదని ఏపీ ప్రభుత్వం అయితే ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్ ద్వారా అయితే మనకి ఒక సమాచారం అయితే అందించడం జరిగిందండి. దాదాపుగా 4 లక్షల మంది అప్పట్లోనే సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం. కాకపోతే వాళ్ళకి ఇల్లు అనేవి ఇవ్వలేదన్నట్లయితే సమాచారం అండి. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందుగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే, పేదలకు మాత్రమే ఈ సొంత గూడు అనేది నిర్మించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకుంటామన్న వారికి కూడా ఇల్లు అనేది ఇవ్వలేదనైతే సమాచారం అండి. దీంతో గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి భారీగా డిమాండ్ ఉన్నట్లయితే సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చాక సొంతింటి కోసం దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం అండి. కేంద్ర రాష్ట్ర నిబంధనలకు అనుగుణంగా వీటిని తనిఖీ చేస్తూ 6-7 లక్షల మంది అర్హులుంటారని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. మనకి ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. వీరికి ఇల్లు మంజూరు చేయాల్సి ఉంది. వైకాపా పాలనలో కేంద్రం దాదాపు 16 లక్షల ఇల్లు మంజూరు చేసిన సగకాలంలో పూర్తి చేయలేదని, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈ ఇల్లు అనేవి అప్పగింత చేయలేదని అయితే మనకి ఈరోజు వచ్చిన ఆర్టికల్ ద్వారా అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుందండి. రాబోయే రోజుల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను కూడా నిర్మించి కూటమి ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు అప్పగించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదనేది జమ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. పీఎంఓఏవై గ్రామీణ 2.0 పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని విడతల వారీగా విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఒక్కో ఇంటి నిర్మాణానికి 2,39,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే 2 రాష్ట్రాలు అయితే అందిస్తున్నట్లయితే సమాచారం అండి. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 72,000 ఉపాధి హామీ పథకం, అదేవిధంగా మరుగుదొడ్లు నిర్మాణ పథకం కింద 39,000 అదనంగా మిగతాది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వనట్లయితే సమాచారం అండి. ఈ నిధులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్గా జమ కావడం జరుగుతుందంటే సమాచారం. మార్చి 31కి ముందు కేంద్రం తన వాటా నిధుల్ని రాష్ట్ర సింగిల్ నోడల్లో ఖాతాకు బదిలీ చేసినట్లయితే సమాచారం అండి. దాన్ని 22 రోజుల్లో గృహ నిర్మాణ సంస్థకు విడుదల చేసేది. కానీ కొత్త విధానంలో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అయితే 2,39,000 రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుంది. సో అవి విడతల వారీగా అంటే మీరు స్లాబ్ పూర్తి చేసిన తర్వాత కొంత అమౌంట్, అదేవిధంగా బేస్మెంట్ పూర్తయిన తర్వాత కొంత అమౌంట్, గోడలు పూర్తి చేసిన తర్వాత కొంత అమౌంట్. సో ఈ విధంగా విడతల వారీగా అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డైరెక్ట్గా అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా. ఒక్కొక్క ఇంటికి 2,39,000 రూపాయలు కేంద్రం మరియు రాష్ట్ర వాటాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి.
సో ఈ నెలలో 1,00,000 ఇళ్ళు అనేవి లబ్ధిదారులకు అప్పగించబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రభుత్వం అయితే త్వరలోనే ఈ ఇళ్ళకి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది కూడా విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఎవరైతే పీఎంఏవై పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారందరికీ ఇళ్ళనేవి అందిస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. ఈ విధంగా ప్రస్తుతానికైతే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.